మన చుట్టూ ఉన్న పదార్థం. ఈ విశ్వములో ప్రతి వస్తువు దేనితో అయితే నిర్మించబడిందో దానికి శాస్త్రవేత్తలు పదార్థం అని పేరు పెట్టారు. అన్ని వస్తువులు స్థలాన్ని ఆక్రమిస్తాయి మరియు ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. మరొక విధంగా చెప్పాలి అంటే అవి ద్రవ్యరాశి మరియు ఘనపరిమాణము రెండింటినీ కలిగి ఉంటాయి. పూర్వం భారతీయ తత్వవేత్తలు పదార్థాన్ని 5 ప్రాథమిక అంశాలైన గాలి, భూమి, అగ్ని, ఆకాశం మరియు నీరు అనే పంచభూతాలుగా వర్గీకరించారు. ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు పదార్థాన్ని ఇదే విధముగా వర్గీకరించారు. ఆధునిక శాస్త్రవేత్తలు పదార్థాలను భౌతిక రసాయన ధర్మాల ఆధారంగా 2 రకాలుగా వర్గీకరించారు. పదార్థం యొక్క భౌతిక స్వభావాలు. 1. పదార్థం కణాలతో రూపొందించబడి ఉంటుంది. ఉదాహరణకు నీటిలో ఉప్పును కరిగించినప్పుడు ఉప్పు కణాలు నీటి కణాల మధ్య ఖాళీలను ఆక్రమించుకుంటాయి. పదార్థం యొక్క కణాలు చాలా చిన్నవి, అవి మనం ఊహకందనంత చిన్నవిగా ఉంటాయి. పదార్థ కణాల లక్షణాలు. పదార్థ కణాల మధ్య ఖాళీలను కలిగి ఉంటాయి. పదార్థం యొక్క కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి, అనగా అవి గతిజ శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి ఉష్ణోగ్రత పెరుగుదలతో కణాల గతిశక్తి కూడా పెరుగుతుంది. 2 వేర్వేరు రకాల పదార్థాల కణాలు ఒకదానితో ఒకటి అంతర్గతంగా కలవడాన్ని వ్యాపనం అంటారు. 2 వేర్వేరు రకాల పదార్థాల కణాలు ఒకదానితో ఒకటి అంతర్గతంగా కలవడాన్ని వ్యాపనం అంటారు. వేడి చేసినప్పుడు వ్యాపన వేగం పెరుగుతుంది. క్రింది వానిలో ఏది పదార్థము? కుర్చీ, గాలి, ప్రేమ, వాసన, ద్వేషం, బాదం పప్పు అన్నమాట. బాదం, ఆలోచన, చల్లదనం, చల్లని నిమ్మరసం, సువాసన. వీటిలో ఏది పదార్థం అంటే కుర్చీ, గాలి, బాదము, చల్లని నిమ్మరసము, సువాసన. పదార్థం యొక్క స్థితులు. పదార్థం 3 వేర్వేరు స్థితుల్లో ఉన్నట్లు మనం చూడవచ్చు. ఘన, ద్రవ మరియు వాయు స్థితులు. ఒక నిర్దిష్టమైన ఆకారం, విభిన్న హద్దులు, స్థిర ఘనపరిమాణాలు ఉన్నాయని మనం గమనించవచ్చు. వేటికంటే ఘన పదార్థాలకు నిర్దిష్టమైన ఆకారం, విభిన్న హద్దులు, స్థిరమైన ఘనపరిమాణాలు ఉంటాయి. అంటే ఘన పదార్థాలు అతి తక్కువ సంపీడ్యతను కలిగి ఉంటాయి. బలం వలన అవి విరిగిపోవచ్చు, కానీ వాటి ఆకారాన్ని మార్చడం కష్టము. కాబట్టి అవి దృఢంగా అనగా రిజిడ్గా ఉంటాయి. స్పాంజిలో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల్లో గాలి బంధించబడి ఉంటుంది. అందువల్ల మనము స్పాంజిని నొక్కినప్పుడు గాలి బయటకు వస్తుంది. అందువల్ల దానిని అనగా స్పాంజిని సంపీడనం చెందించగలము. చక్కెర లేదా ఉప్పు స్ఫటికాలను చేతిలో ఉంచిన, పళ్ళెములో పెట్టిన లేదా ఒక పాత్రలో ఉంచిన అవి నిర్దిష్ట ఆకారాన్ని కలిగి ఉంటాయి. ద్రవాలకు స్థిరమైన ఆకారం ఉండదని, స్థిరమైన ఘనపరిమాణం ఉంటుందని మనం గమనించవచ్చును.